మనసా వాచా కర్మణ నేను మీ అన్నయ్యని నా భర్తగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎవ్వరూ దాన్ని మార్చలేరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం, ఇదే నా నిర్ణయం. ఈ ఇంట్లో గగన్ భార్యగా నేనే ఉంటాను. ఎవరొచ్చి ఆపుతారో నేను చూస్తాను. అనుకుంటే భార్య అయిపోతారా? తాళి కట్టిన అమ్మాయే భార్య. చట్టం కూడా అదే చెప్తుంది, సమాజం కూడా అదే చెప్తుంది. నువ్వు నాకు చట్టాలు చెప్పకు. నోరు మూసుకొని వెళ్ళి వంట పని ఇంట్లో పని చూడు. ఈ ఇంట్లో నీ స్థానం అదే. పో. తారా, నువ్వు చెప్పేది నిజమే. ప్రస్తుతం సిచ్యువేషన్ మనకి ఫేవర్గానే ఉంది. కానీ గగన్ నీ మెడలో తాళి కట్టలేదు, అవతల భూమికి కట్టాడు. అందరికీ భూమే గగన్ భార్య అని తెలుసు. అది కూడా మనం మర్చిపోకూడదు. పైగా భూమి ఎలాంటిదో మనకు తెలుసు. ఇక్కడికి వచ్చిందంటే మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టదు. మనం ఈ ఇంట్లో ఉండటం మనం అనుకున్నంత ఈజీ కదనిపిస్తుంది. ఎవరన్నయ్య అది? ఆ భూమినా? అది కాదు కదా. దాని బాబు వచ్చినా సరే మనల్ని ఇంటి నుంచి 1 ఇంచ్ కూడా కదపలేరు. ఎవరొస్తారో రానివ్వు, వాళ్ళ సంగతేంటో నేను చూసుకుంటాను. అమ్మా అమ్మా, ఓ నాయనో, అమ్మా. నక్షత్ర, కొంచెం ఇటు రామ్మా. అబ్బో, నక్షత్ర, త్వరగా రా. మమ్మీ, నేను నీకోసమే వస్తున్నాను. నువ్వే పిలిచావు. అవునా? నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. ఇవ్వు, నేను బయటకెళ్ళాలి. అయ్యో, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావే? నిన్నే అడుగుతున్నాను. ఇవ్వలేవా? అదంతా అప్పుడే. అప్పుడు మీ అమ్మ చేతుల్లో లక్షలుండేవి, కారులో కోట్లు తిరిగేవి. ఎప్పుడు నా అవసరానికి అడిగినా మీ నాన్న 2 పీకుతాడే తప్ప 2,000 కూడా ఇవ్వడు. అలాంటిది నేను నీకు 2 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళమ్మా? అవును కదా, సారీ మమ్మీ, మర్చిపోయాను. నిజంగా ఒకప్పుడు డబ్బంటే నీకు లెక్క లేకుండా ఉండేది. ఇప్పుడు లెక్కేయడానికి కూడా డబ్బు లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అర్జెంటుగా వెళ్ళాలి. మమ్మీ, ఒకసారి నీ చెయ్యివ్వు. ఎందుకే? కష్టపడి బట్టలు ఉతుకుతున్నానని నా చేతులు కళ్ళకు అద్దుకుంటావా? కాదు మమ్మీ, పని చేసి చేసి నీ సుకుమారమైన చేతులు ఎలా కందిపోయాయి చూడు. అవును. ఏంటిది? ఇంట్లో పనులు చేస్తూ గోల్డ్ గాజులా? చూసేవాళ్ళు నవ్వుతారు మమ్మీ. ఈ టైంలో నీ చేతికుండాల్సింది మట్టి గాజులు. నేను తిరిగొచ్చేటప్పుడు ఏ సంతలోనో డజన్ గాజులు తీసుకొస్తానులే, అవి వేసుకుందు గాని. మరి ఓకేనా? బాయ్. నక్షత్ర, ఇక మిగిలింది అదేనే. అమ్మో, నా కూతురే నన్ను పొడుచుకు తింటోంది. ఇక నా గోడ ఎవరికి చెప్పుకోవాలి? ఈ బట్టలు ఇంకా అయిపోవడం లేదేంట్రా దేవుడా. ఇదొకటి. హలో అత్తయ్యా? ఏ, ఎవరు అత్తయ్య? రాంగ్ నంబర్. నేను సూర్యానత్తయ్యా. చూడు, మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు బాబు. అనవసరంగా వెద వరుసలు కలపకు. నా కోపం వచ్చిందనుకో, బట్టలు ఉతికినట్టు నిన్ను ఉతికి పారేస్తాను. అరే,
అదేంటత్తయ్య ఈ రోజు కాకపోయినా రేపైనా మిమ్మల్ని అత్తయ్య అని పిలవాల్సిందే కదా. సూర్య, అసలే ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగోలేదు. ఎందుకంత తొందరపడుతున్నావు? అసలు ప్రతి ఒక్కళ్ళు నన్ను లెక్కలేని దానిలా చూస్తున్నారు. చివరికి నీకు కూడా నా మాట అంటే లెక్క లేకుండా పోయింది కదూ. అదేంటి, మీరే కదా నాకు భూమినిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారు. అన్నాను, కానీ చేయనని ఇప్పుడేం చెప్పలేదు కదా. అన్నాను కదా అని ఇలా గంటకోసారి ఫోన్ చేసి అత్తయ్య అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకు అసలు వేరే పనులే లేవనుకుంటున్నావా? నేనెంత బిజీయో తెలుసా? పెట్టే ఫోను. వీడిదొక బాధ, ఈ కష్టాలని ఎవరికి చెప్పుకోవాలి? అబ్బా, ఈ బట్టలేంటి ఎంత ఉతికినా తగ్గడం లేదు? శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరలు పంపించినట్టు నాకు తెలియకుండా ఈ భూమి కాని ఇక్కడ ఏమైనా బట్టలు వేస్తుందా ఏంటి? ఓహో, మంచి ఫైర్ మీద ఉన్నట్టుంది. కూల్ చేద్దాం. ఛీ! ఏంటి ఆటగా ఉందా? నాకు వీడియోలన్నీ ఎందుకు పంపించావు? దీన్ని జనరల్ గా బ్లాక్ మెయిల్ అంటారు. అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నేనేం చేయటం లేదు, జరగబోయేది ముందే చెప్తున్నాను. ఫ్యూచర్లో నాకు భూమితో పెళ్లి చేయకపోతే ఈ వీడియో మీ శరత్ చంద్ర బావకి పంపిస్తాను. ఏ అంత పని చేయకు. నేనదే పనిలో ఉన్నాను అని చెప్తున్నాను కదా. నాకిలా ఫోన్లు చేసి చంపుకో. పిచ్చి పిచ్చి బ్లాక్ మెయిల్స్ చేయకు. నీకు మాట ఇచ్చాను కదా, మీ పెళ్లి నేనే చేస్తాను. అయ్యో, ఇలా హార్ష్గా మాట్లాడకండి అపూర్వ గారు, నేను హర్ట్ అవుతాను. నేనిక్కడ హట్ అయి చాలా రోజులైంది. ఎవడైనా పట్టించుకుంటున్నాడా నన్ను అసలు? ఫోన్ పెట్టి. ఇక్కడ నేను ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. పెట్టు. ఏదో హెల్ప్ చేసి చచ్చినట్టు. ఛ! One, two, three, go!